ఐసీయూలోకి ఒక పేషెంట్ ఎంటర్ అయినాక రికవరీ ఎలా ఉంటుంది? తిరిగి రావడం ఐసీయూలోకి వెళ్ళంగానే ఇంకా పేషెంట్ తిరిగి రారు కదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అది డిపెండింగ్ అపాన్ ద కండిషన్ అండి. సో ఒక్కొక్క పేషెంట్ని మనం ఐసీయూలో ఉంచడానికి రకరకాల కారణాలు ఉంటాయి. కొంతమంది తలకి దెబ్బ తగిలి ఎంటర్ అవుతారు, కొంతమంది ఇన్ఫెక్షన్స్తో ఐసీయూలోకి వస్తారు, కొంతమంది రక్తస్రావం అధికంగా అవడం వలన ఐసీయూలోకి వస్తారు, కొంతమంది డయాలసిస్ కోసం ఐసీయూలోకి వస్తారు. సో ఐసీయూ అనగానే మనం ఇంకా వెనక్కి తిరిగి రాము అనే అపోహ మానేసేయండి. ఐసీయూలోకి పేషెంట్ అనేది రకరకాల కారణాల వలన మనం పెట్టడం జరుగుతుంది. సో వన్స్ పేషెంట్ ఐసీయూలోకి వెళ్ళినాక ఎంత త్వరగా రికవర్ అయ్యి వస్తారనేది మీకుండేటువంటి డిసీజ్, మనకుండేటువంటి రోగం మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, తలకి పేషెంట్కి దెబ్బ తగిలింది అనుకోండి, పేషెంట్ మనకు 4-5 రోజుల్లో తోపల దెబ్బ సివియారిటీ బట్టి బయటకు వచ్చేయడం జరుగుతుంది. కొంతమంది పేషెంట్కి స్ట్రోక్ వస్తూ ఉంటుంది, బ్రెయిన్లో స్ట్రోక్. చిన్న చిన్న స్ట్రోక్స్ అయితే 1-2 రోజుల్లో బయటకు వచ్చేస్తారు. మేజర్ స్ట్రోక్స్ అయితే వెంటిలేటర్ ద్వారా వెళ్ళి ట్రేకియోస్టమీ దగ్గర వెళ్ళి కొన్ని వారాల పాటు ఐసీయూలో ఉంచాల్సి వస్తుంది. సో కండిషన్ బట్టి, పేషెంట్ బట్టి, రోగం బట్టి పేషెంట్ ఎన్ని రోజులు ఐసీయూలో ఉంటారు అనేది తెలుస్తుంది అనమాట. సో కామన్గా అందరికీ ఐసీయూలోకి లోపలికి వెళ్తే కనుక పేషెంట్ మళ్ళీ తిరిగి రారు అనుకోవడం అపోహ మాత్రమే, తప్పు కూడాను. ఇప్పుడు దాకా మనం విన్న హెల్త్ అప్డేట్స్ లాంటివి ఇంకా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఆశా హాస్పిటల్స్ని ఫాలో అవ్వండి. సో రోజు మేము ఇలాంటి హెల్త్ టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. చక్కగా వీటిని చూసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.